ఇది మా కాలేజ్. కొందరికి స్కూల్లో కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు, కాలేజీలో కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. కానీ నాకు మాత్రం చిన్నప్పటి నుంచి ఇద్దరు. వాళ్ళు నన్ను వదలరు, నేను వాళ్ళని వదలలేను. అగో మాటలు వచ్చేసి ఇంకా వీడి పేరు నాని. వీడికి అమ్మాయి పిచ్చి బాగా ఎక్కువ. నిన్న సార్ రికార్డ్ ఇచ్చిండు కదా, స్టార్ట్ చేసినావా? చేసినాం. అమ్మాయి మస్తుంది అమ్మమ్మ. చాలా బాగుందిరా. హే ఎవడా? వాళ్ళ అన్న ఇంకా బాగుంటాడు. నీకెట్లా తెలుసు? నేనే రావాలి అన్నని. అన్ననా పారిపోవడానికి రెడీగా ఉండాలి. రే విష్ణు, అమ్మదినమ్మ ఏడు ఈడు ఊపు చూస్తే ఊపేసేలా ఉన్నాడు. అయ్యా ఈ కథలో మెయిన్ క్యాండిడేట్ ప్రతి చిన్నదాన్ని కలుగుతూనే ఉంటాడు. అరే నా బిర్యానీ తినకపోయినాం రా ఇద్దరం. మేము మస్తు ఉంది తెలుసా? ఎట్లుందా? అవును బాగుంది. బిర్యానీ ఎట్లా పెట్టిన ఫేస్? పోతారా మీరు ఫ్రెండ్స్? నేను బయట ఉంది కదా, బిర్యానీ తిని పోతారు, సినిమాలో గిట్ట పోతారు ఏమన్నా అంటే. అరే నిన్న నువ్వు కాలేజ్కి వచ్చినావారా? నువ్వు అరే కాలేజ్కి వచ్చినావు? అరే చెప్పేది వింటరా ఒకసారి. అరే తిన్నీకాయ విలువనికి ఏమైతుంది రా? అరే అది కాదు, నేను చెప్పేది వింటరా ఒకసారి. నేను అసలు కాలేజ్ గా రాలేదురా నువ్వు. రే నన్ను అసలు కాలేజ్కి వచ్చినావారా? ఇగో ఇది నా ఫ్రెండ్స్. ఇంతకు నా పేరు చెప్పటే కదా, కార్తిక్. తమ్ముడు నమస్తే. ఆంటీ నేను అడిగిందిరా. ఏమైందిరా ఇంత లేట్? ఈరోజు చాలా లేట్ అయిపోయిందిరా. ఎవరు కనపడం సపరేట్ పైపోదాం పదా. ఏమోరా, ఎవరికైనా కనిపిస్తే అది కూడా ప్రిన్సిపాల్ సార్ చూస్తే. రే నేను ముందే దరిద్రం ఉన్నారు, ఎవడేం చూడరు. పోదాం పదా. ఏమోరా నాకు డౌట్ వస్తుంది. ఎవరు కనపడం పదా. ఎవరు చూసలేదు. పాదయాత్ర చేస్తున్నారా? ఏమోరా, ఎవరికైనా కనిపిస్తే అది కూడా ప్రిన్సిపాల్ సార్ చూస్తే. ఎవరా మీరు కొత్తగా కనిపిస్తారు? ఎప్పుడైనా వస్తాయి కదా కనిపించడానికి. ఏం పేరు మీది? కార్తిక్ సార్. నాని సార్. బిట్టు మోడల్. ఏంటి బిట్టు? బిట్టు మోడల్ బోల్తే సార్. ఎవర్రా మీకు ఈ పేరు పెట్టింది? మా మొగ్గుల పొరలందరూ కలిసి బిట్టు మోడల్ అని పిలుస్తారు సార్. బిట్టు కాకుండా మో అని పెట్టుకోవాల్సి. ఏమన్నారు సార్? హలో ఏమన్నారా? చెప్తా. రే నాని 2 minutes ఇప్పుడే వస్తా. ఇడు మళ్ళీ అలిగినరా బాయ్. అవునరా, ఇందాక అంటే ఎవరు అడిగినాను. ఎవర్రా? అదే చెత్తోడిషా అంటారా. ఇటు వేరేళ్ళు. Mitochondria is a powerhouse of the cell. 8 రండి. అమ్మ చూసిందిరా. సిగ్గుందారా డైలీ కాలేజ్కి లేట్ వస్తారు? ఏంటి చెక్ చేస్తున్నావు? అదే సిగ్గుందని అడిగారు కదా. లేదు మేడం. వరస్ట్ ఫెలోస్ వెళ్ళండి క్లాస్కి. పోకుండా నీతో అష్టచం ఆడుకుంటావు. అరే తమ్ముడు టీచర్ అందరూ పోరా నాయన. అరే నాకు 2 minutes అన్నావు కదా, ఎక్కడికి పోయినావురా నువ్వు? నాది రూల్ నెంబర్ 1 రా, నా గురించి ఏం అడగ మాకు. I'll still be holding on, my dear. Even when the world ends, I'll be right here. I'll wipe away your angel tears. Have no fears, have no fear. 'Cause you and I were gonna make it through whatever trouble comes our way. సాంగ్ బాగుందిరా, పక్కరా. Never and always, never and always, we're gonna live to love another day. Forever and always, never and always, we're gonna live to love another day. ఎక్స్క్యూజ్ మీ పేరేంటి? నీకెందుకు? చెప్పొచ్చు కదా. వేష్ ఫెలోస్.
అమ్మ నా సంగతి చెప్తురా. రే తమ్ముడు ఆగరా, రే నువ్వు అడుగురా. ఇప్పుడు పోయిన అమ్మాయి ఎవర్రా? అన్న ఆమె స్టూడెంట్ కాదా నా టీచర్. ఎప్పుడైనా మీరు కాలేజ్కి వచ్చే ముఖాలేనా అసలు? అరే ఏంద్రా నువ్వు పోయి పోయి లెచ్చినానికి గెలికినవారా నువ్వు? మంచిగా వచ్చి ఏను వారా బాబు, మేడం తినరా? సారీ మామ, సారీ మేడం, మీరు మేడం అని తెలియదు. తిన్నారా? రియా చెప్పు నాని. నీకు ఒకటి చెప్పాలి. అది నీ ఫ్రెండ్ నెంబర్ ఏవా? ఏ పో. ఫ్రెండ్ నెంబరేగా అడిగింది, ఏదో దీని ఆస్తడిని అడిగి చేసింది. అస్సలం అప్సరా, నేను చూసి నా హార్ట్ బీటే. చీ వేస్ట్ ఫెలో. థ్యాంక్ యూ. Research is a scientific knowledge. Research explains the what do you mean by. తిన్నారా మేడం? తినలే తినిపిస్తావా? Forever and తినలే తినిపిస్తావా? ever and always. తినలే తినిపిస్తావా? Another day. Forever and always. తినలే తినిపిస్తావా? Gonna let the love. Okay, sit down, sit down. అశోకుడు చెట్లు నాటాడు. నాటి పక్కకి వెళ్ళాడు. ఏమైందిరా లేస్తుంది? అరే అరే తను ఎందుకు లేస్తుందా? రే కాష్ రాలేగా, ఎక్కడన్నా కొడతాను సీను నాకు. నువ్వు రాసినవారా నువ్వు? బుక్స్ లేవురా. నీ అమ్మాయి ఇప్పుడు ఎట్లా? ప్లీజ్ 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 చెప్పక్క, ప్లీజ్ 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 ప్లీజ్. రే ఇది అన్నం పెడతానమ్మా తల్లి. వీళ్ళు బతిమలాడుకుంటూ కూర్చుంటారు ఇక. చెప్తా మేడం. నిన్న హోంవర్క్ ఇచ్చారు కదా అరే చూస్తారా? అవును మర్చిపోయాను. అమ్మ తినమ్మ ఇరికి దుబ్బింది. తూల తీరింది ఏదో వాళ్ళకి. బిటు హోంవర్క్ రాసావా? మేడం బుక్ అది బుక్ ఏది? మర్చిపోయాను మేడం. అరే రే రే, ఎందుకు ఏడుస్తున్నావు? అరే రే ఏంటది? చీ కూర్చో. ఏమన్నా యాక్టింగ్ చేసిండ్రా? నా క్లాస్లో ఒక్కొక్కడు ఒక్కొక్క అమలాస్తున్నాడు. విష్ణు హోంవర్క్ రాసావా? నేనా మేడం? ఏమన్నారు మేడం? ఏమన్నా హోంవర్క్ రాసావా అన్నా? వా ఏమన్నా అడిగారు మేడం? యాక్టింగ్ కూడా అదిరిపోయింది మేడం. ఆ వేరియేషన్, ఎక్స్ప్రెషన్ కిర్రాక్ మేడం. నేను తీసే నెక్స్ట్ ఫిలింలో మీరే హీరోయిన్ మేడం. హే ఊరుకో విష్ణు నువ్వు మరి. నిజంగా మేడం, అప్కమింగ్ హీరోయిన్ మీరే. హే కూర్చో. అందరు సైలెంట్ కూర్చోండి. ఏ కూర్చో. థ్యాంక్ యూ మేడం. హోంవర్క్ రాసావా కార్తీక్? అది వాడి హోంవర్క్ కదరా. మీరు ఒక్క హోంవర్క్ 30 మందికి ఇచ్చినప్పుడు మీ అందరం కలిసి ఒక్క హోంవర్క్ ఇస్తే తప్పేముంది మేడం? వా ఏం చెప్పినావురా? రే మేడం పిలుస్తుందిరా. రే ఇదంతా కలర్ మేడం పిలుస్తుంది లేబే. ఏమా మేడం? మేడం కార్తీక్ హోంవర్క్ రాసావా? రాయలేం మేడం. బుక్ మర్చిపోయావా? లేదు మేడం, రాయడం మర్చిపోయాను. వేస్ట్ ఫెలో. నించో. నాని హోంవర్క్ రాసావా? వీడు ఎట్లా హోంవర్క్ రాయాలి, మన కంపెనీగా ఉంటాడు. రాశాను మ్యామ్. మ్యామ్ వీడు హోంవర్క్ రాయలేదు మ్యామ్. నిజం మేడం రాసిన, కాకపోతే బుక్ చూడండి. ఏదిటి? ఇదిగోండి. ఓకే గుడ్ బాయ్, సిట్ డౌన్. థ్యాంక్ యూ మేడం. ఏం మాట్లాడుతాను మేడం? తెలుగురా, నీకు అర్థం కావట్లే, అందుకే రికార్డ్స్ రాయాలిరా నాలా. తొందరగా కాలేజ్ లైఫ్ అయిపోతే బాగుంటుందా, మంచి జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు. విన్నదా? ఏమన్నావురా?
కాలేజ్ లైఫ్ తొందరగా అయిపోతే బాగుంటుందా? మీరు ఇక్కడ ఎంజాయ్ చేసినట్లు ఇంకెక్కడ ఎంజాయ్ చేయలేరు. అదే కాలేజ్ లైఫ్ అంటే. మీరు ఇక్కడ టీచర్స్ పైకి ఎంత రివర్స్ మాట్లాడినా మేము మిమ్మల్ని ఏమనలేక కాదు. ఈ ఏజ్ లో కాకపోతే ఏ ఏజ్ లో ఎంజాయ్ చేస్తారు? మేము మీ ఏజ్ లో ఉన్నప్పుడు మా టీచర్స్ కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం, మా టీచర్స్ కి మేము విష్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు టీచర్స్ అంటే భయం లేదు, టీచర్స్ అంటే రెస్పెక్ట్ లేదు. మీరు టీచర్స్ పైకి జోక్ చేసినప్పుడు మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మేము కూడా మీతో ఎంజాయ్ చేసాం. ఇంకేదో అన్నావు, జాబ్ వస్తుంది, లైఫ్ హ్యాపీగా ఉంటుందా? జాబ్ దొరకడం అనేది చిట్టి కేసు అంత ఈజీ కాదు. బయట జాబ్స్ దొరకక ఎంత కష్టపడుతున్నారో తెలుసా? మీరు ఇక్కడ ఎంత కష్టపడ్డా కూడా బయట జాబ్స్ దొరకడం చాలా కష్టం. మీకు ఇప్పుడు ఏం అర్థం కాదు. ఒక్కసారి కాలేజ్ లైఫ్ అయిపోతుంది కదా, అప్పుడు తెలుస్తుంది. జాబ్స్ లేకపోతే రెస్పెక్ట్ ఉండదు. అంతెందుకు, మన ఇంట్లోనే మనకి రెస్పెక్ట్ ఉండదు. మీ ఇంట్లో రెస్పెక్ట్ ఉంటుందా జాబ్స్ లేకపోతే? సో అందుకే ఎంజాయ్ చేయాలి, టీచర్స్ జోక్ చేయాలి, చదివే టైంలో చదవాలి, బాగా కష్టపడాలి, మీరు ఒక మంచి పొజిషన్లోకి రావాలి. అదే మా టీచర్స్ మీ నుండి కోరుకునేది. సరే కానీ లాస్ట్ లో ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఉన్నది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేయండి. అలానే లైఫ్ ని కూడా సీరియస్ తీసుకోండి. ఓకే? అన్న మీ ఇద్దరికి లవ్ స్టోరీ ఉంది, మళ్ళీ కార్తీక్ అన్న లేదా? ఉండే ఒకప్పుడు. మరి చెప్పొచ్చు కదా అన్న.